డీఎడ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జూన్ 2 నుండి. సో, అసలు దీనికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏ విధంగా వెళ్ళాలి? కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేదనుకుంటే డౌన్‌లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్. ఈ లింక్స్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతీది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏంటేంటివి వెరిఫికేషన్‌కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. సో, ఎస్ఎస్‌సి స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్‌కి సంబంధించింది అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ 4థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకి. సో, కొంతమంది ఏంటి అంటే అప్పట్లో కొన్ని కాలేజెస్ లైక్ 92, 91లో బార్న్ అయిన వాళ్ళు కొన్ని స్కూల్స్‌లో స్కూలింగ్ చేసుంటారు. ఆ స్కూల్స్ ఉండకపోవచ్చు పర్మిషన్స్ లేక. ఓకే. అట్లాంటి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్లి మా స్కూల్ అప్పుడు లేదు. మరి మేమెట్లా అని అడిగితే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఈ ఎస్సీ కేటగిరీలో గూడా వీళ్ళకి గ్రూప్స్ చేశారు కాబట్టి సో, కంపల్సరీగా మీరు కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ కంటే లెస్ థాన్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అయితుందంటే కొత్తది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ లేకపోతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొనెళ్ళండి. వీటితో పాటు హెడ్‌సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ అలాగే ర్యాంక్ కార్డ్. ఇప్పుడు 10 డైట్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో 10 డైట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ డైట్ కాలేజెస్‌కి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఈ పీడీఎఫ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు ఇదెందుకు మాకు అని అనుకుంటున్నారా? ఇవెందుకు అంటే, ఈ జిల్లాల వారీగా మీరు ఇక్కడనే కౌన్సెలింగ్‌కి వెళ్లి అటెండ్ అవ్వడం జరుగుతది. ఓకే. ఇప్పుడు నిజామాబాద్‌లో ఉన్నవాళ్ళు మీ యొక్క నిజామాబాద్ జిల్లాలో అటెండ్ అవ్వాలి. కరీంనగరోళ్ళు కరీంనగర్ ఎల్ఎండి కాలనీ దగ్గర డ్యామ్ కింద ఉంటదిది. సో, అక్కడ మీరెళ్లి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ వరంగలోళ్ళు వరంగల్ డైట్ కాలేజ్ పబ్లిక్ గార్డెన్ దగ్గరే. నాకు కరీంనగర్, వరంగల్ ఈ ఐడియా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో, మిగిలిన కాలేజెస్ నాకు అంటే ఎక్కడుంటది ఏంటి అనేది తెలీదు. బట్ జస్ట్ మీకిక్కడ తెలిసిపోతది ఆటోమేటిక్‌గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. ఈ కాలేజ్‌లలోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతది. ఓకే. నెక్స్ట్ థింగ్ అసలెక్కడ వెళ్ళాలి? ఏ రోజు అటెండ్ అవ్వాలి? ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, డీఎడ్‌కి సంబంధించి డే 1 ఓకే. డే 1 2 జూన్. జూన్ 2 రోజు సీరియల్ నంబర్ పెట్టిండ్రు చూడండి. గవర్నమెంట్ డైట్ కాలేజ్ మహబూబ్ నగర్‌లో, వికారాబాద్, నేరేడ్‌మెట్, మెదక్ ఓకే. అన్ని కాలేజ్‌లలో కూడా కామన్ ర్యాంకింగ్. ఏంటిది? ఫస్ట్ నుండి 600 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి. ఏ రోజు? జూన్ 2కి. ఓకే. వికారాబాద్‌లో ఫస్ట్ నుంచి 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. నేరేడ్‌మెట్‌లో ఫస్ట్ నుండి 300 ర్యాంకే. ఎందుకు మరి ఇట్లా డిఫరెన్షియేషన్ వస్తుంది? ఒక దగ్గర 500, ఒక దగ్గర 600, 300 బికాస్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ థాట్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ ఈస్ వెరీ లెస్. ఓకే. సో, దీన్ని బట్టి మీకు తెలిసిపోతది. వికారాబాద్‌లో తక్కువ మంది, నేరేడ్‌మెట్‌లో తక్కువ మంది అప్లై చేసుకున్నారు అని. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందా? ఏ రోజు వెళ్ళాలి అనేది డే వైస్‌గా ఏ ర్యాంక్ వాళ్ళెళ్ళాలి అనేది గూడా మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ డే 2 ఏ రోజు? జూన్ 3 రోజు. నెక్స్ట్ 601 నుండి 1200 ర్యాంక్స్ మధ్యలో వీళ్ళు వెళ్ళాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ర్యాంకింగ్ ఉంది. అదొక్కసారి క్రాస్ చెక్ జేసుకోండి. డే 3, డే 4 ఓకే. సో, మీరు జూడాల్సిందల్లా ఏంటిదంటే, సెకండ్ రోజు కౌన్సెలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి, మనకి ఫిఫ్త్ రోజు కౌన్సెలింగ్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఓకే. సో, ఈ రోజు మాత్రమే కౌన్సెలింగ్ అనేది జరుగుతది. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4544 క్యాండిడేట్స్. ఓకే. సో, ఇది ఫేజ్ 1కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం జూసుకుంటే మరి డిస్ట్రిక్ట్స్‌యి గూడా ఉన్నాయి గదా! అందులో డిస్ట్రిక్ట్స్ ఎందుకు పెట్టిండ్రు అని అనుకుంటున్నారా? యెస్. గుడ్ క్వెషన్. ఇప్పుడు కరీంనగర్‌లో డైట్ కాలేజ్ ఉంది అని చెప్పినా గదా! ఆ డైట్ కాలేజ్‌లో ఏ స్టూడెంట్స్ ఏ రోజు అటెండ్ గావాలి అనేది గూడా మెన్షన్ జేశారు. సో, ఇగ మీరు ఇవన్నీ జూడాల్సిన పని లేకుండా మీ డిస్ట్రిక్ట్ వైస్ డౌన్‌లోడ్ జేసుకొని, మీ పేరు నేను ఈ పీడిఎఫ్స్ అన్నీ గూడా టెలిగ్రామ్‌లో పెడతాను. జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఒకసారి చూసుకోండి. మీది నేమ్ సెర్చ్ చేసుకోండి. జస్ట్ ఈ పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ జేసి కంట్రోల్ ఎఫ్ యూజ్ జేసి, లేదు మొబైల్‌లో మీకు సెర్చ్ ఆప్షన్ వస్తది గదా! అక్కడికెళ్లి సెర్చ్ జేసి, మీరు ఏ రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి అనేది ఇక్కడుంది. ఇక్కడ చూడండి డే 1 ఓకే. డే 1ది మనకిక్కడ పెట్టడం జరిగింది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ స్టూడెంట్స్ డే 1 రోజు ఇంతమంది కౌన్సెలింగ్ అటెండ్ గావాలి అని అర్థం.
ర్యాంక్, కేటగిరీ, కోర్స్, మీ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీ నేమ్స్ గూడా పెట్టారు. బట్ నేను డిస్‌ప్లే చేయట్లేదు. సో, మీ నేమ్‌ని సెర్చ్ చేసుకొని మీరు ఆ రోజు కౌన్సెలింగ్‌కయితే ఎళ్ళొచ్చు. ఓకే. సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే పీడిఎఫ్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోండి డిస్ట్రిక్ట్ వైస్‌గా. మీరెక్కడ అయితే అప్లై చేసుకున్నారో అది డౌన్‌లోడ్ చేసుకొని, మీది అక్కడ ఎక్కడ ఉంది, ఏ ర్యాంక్‌లో అనేది పీడిఎఫ్‌లో జస్ట్ సెర్చ్ కొట్టేస్తే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ రావడం జరుగుతదనమాట. ఇక్కడ సీరియల్ నంబర్ ఫస్ట్ టు 400 ఆన్ సెకండ్ డే అని, డే 1 అని క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. ఓకే. నెక్స్ట్ డే 2, డే 3 అట్లా ర్యాంక్స్ వైస్‌గా మీకు ఉంటది. సో, అదొక్కసారి మీరు చెక్ చేసుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే బెస్ట్ అనమాట. సో, ఇది ఈరోజు వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. థాంక్ యూ.